హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీకు నేను ఆహ్, వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి నేను షార్ట్స్‌లో పంపించాను. చాలామందికి నచ్చినట్టుంది. సో, వంకాయ పచ్చడి చాలా చాలా ఫేమస్ అండి. వంకాయ పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఉండరు. వంకాయ పచ్చడి చాలా బావుంటుందండి. చేసే విధానంగా చేస్తే మాత్రం చాలా 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 బావుంటుందండి. సో, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ అయిన పచ్చడి. చపాతీలో నంచుకోవచ్చు, దోసల్లో నంచుకోవచ్చు, ఇడ్లీలో నంచుకోవచ్చు, ఉప్మాలో నంచుకోవచ్చు. దేంట్లో అయినా బావుంటుందండి అది. అంత బావుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. సో, మీరందరూ తప్పకుండా వంకాయ పచ్చడిని చేసుకోండి. చెప్తే గాని తెలీదండి అది వంకాయ పచ్చడని. అంత బావుంటుంది. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, దానికన్నా ముందు మీరందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని జస్ట్ ఇట్లా కొట్టండి. ఆహ్, అలాగే అందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేసి, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో నా లింక్ పంపిస్తున్నానండి. నా లింక్ పంపిస్తున్నాను. మీరు తప్పకుండా సారీ అండి. నా లింక్ పంపిస్తున్నాను. మీరందరూ తప్పకుండా నా పాటలు వినండి. నేను ఆల్రెడీ పాటలు పాడుతున్నాను. సో, మీరు తప్పకుండా అక్కడ పాటలు వినండి. సో, తప్పకుండా నేను దాని లింక్ డిస్క్రిప్షన్‌లో పంపిస్తున్నాను. మీరందరూ దయచేసి డిస్క్రిప్షన్‌లో చూడండి. నా లింక్ షేర్ చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా నా పాటలు వినండి. అలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి అలా షేర్ చేయండి. షేర్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. మన ఇంటరాక్షన్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. సో, దీంతో నేను ఇంక మొదలెట్టేస్తున్నాను. వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి అనేది చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకో తెలీదు కొన్ని కొన్ని టమాటో పచ్చడి ఒకటి, వంకాయ పచ్చడి ఒకటి ఎప్పుడైనా మనం భోజనాలకు వెళ్తాం చూసారా? అంటే ట్రెడిషనల్ భోజనాలు అంటే ఒక అయ్యప్ప స్వామి పూజలకు గానీ, లేదా వినాయక చవితికి భోజనాలు పెడతారు అప్పుడు గానీ, లేదా రాఘవేంద్ర స్వామి గుడిలో గానీ, ఇలా కొన్ని కొన్ని చోట్ల దైవానికి సంబంధించిన చోట్ల ఈ వంకాయ పచ్చడి అనేది పెడతారు. సో, చాలా బావుంటుంది. సో, మీరందరూ కూడా తప్పకుండా వంకాయ పచ్చడిని చేసుకొని ఎంజాయ్ చేయండి. సో, వంకాయలు ముందర మీరు ఏ వంకాయలు తెచ్చుకున్నా పర్లేదండి. నేను ఆ రోజు మాత్రం గుత్తి వంకాయలు తెస్తే, ఆ గుత్తి వంకాయల్ని శుభ్రంగా కడిగేసి పుచ్చులున్నాయేమో చూసేసి మొత్తానికి తరిగి పెట్టుకోవాలండి వంకాయలని. ఇదేం గుత్తి వంకాయ కూర కాదు కదా! సో, శుభ్రంగా తరిగేసి ఎక్కడైనా పుచ్చుంటే తీసేసి వంకాయల్ని మాత్రం మీ దగ్గర ఎన్ని వంకాయలుంటే అన్ని వంకాయల్ని మీరు శుభ్రంగా వేయించి పెట్టేసుకోండి. నూనెలో వేయించి పెట్టుకోవాలండి. అవి బాగా మంచిగా వేగిపోయాయి, మెత్తగా అయిపోయింది అని తెలిసాక వాటిల్ని పక్కన పెట్టుకోండి. వాటిల్ని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపులో మీరు ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం మినపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు, నువ్వులు కంపల్సరీ అండి. అలాగే మెంతులు కంపల్సరీ, ఆవాలు కంపల్సరీ, జీలకర్ర కంపల్సరీ, ఎండుమిరపకాయలు కంపల్సరీ. అలా ఇందాక మినపప్పు చెప్పాను. మినపప్పు వేసుకుంటే వేసుకోండి. దాన్ని వేసుకోకపోయినా పర్వాలేదు. నువ్వులు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ధనియాలు వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించాలండి. వేయించాక పచ్చిమిరపకాయలు వేయాలండి. పచ్చిమిరపకాయలు ఓ 15 పచ్చిమిరపకాయలు పడతాయండి. వంకాయ పచ్చడి కదండీ! సో, 15 పచ్చిమిరపకాయలు పడతాయి. చక్కగా ఒక్కొక్క పచ్చిమిరపకాయని సగం చేసి వేసేసేయండి. అవి కూడా వేగిపోవాలి. వేగిపోయాక పసుపేయండి. కొంచెం కరివేపాకు వేయండి. అది కూడా వేగిపోయాక ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేసి అంటే ఇది ఇది దైవానికి సంబంధించి చేసినప్పుడు ఉల్లిపాయలును, వెల్లుల్లిపాయలు వేయరండి. జస్ట్ వంకాయను, టమాటో కలిపేసి ఈ నువ్వులు ఇవన్నీ సేమ్ ఉంటాయి. జస్ట్ వంకాయ, టమాటో కలిపేసి పచ్చడి చేస్తారు. ఎప్పుడు దైవస్థానాల్లో అంటే రాఘవేంద్ర స్వామి గుడిలో గానీ, ఇలా అయ్యప్ప స్వామి పూజల్లో గానీ అక్కడ మాత్రం ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేయరు. మామూలుగా చేసుకుంటే మాత్రం ఇలా చేసుకోండి. నేను మామూలుది చెప్తున్నాను. అంటే రెగ్యులర్‌గా మనం చేసుకునే పచ్చడి చెప్తున్నాను. సో, అలా చేసుకునే మాట అయితే ఆ 2 తీసేయాలి. వెల్లుల్లిపాయను, ఉల్లిపాయ తీసేయాలి. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. సో, ఇందాక నేను చెప్పిన అవన్నీ వేసేసి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నువ్వులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసాక మీరు కొంచెం పచ్చిమిరపకాయలు వేయమన్నాను, కరివేపాకు వేయమన్నాను, పసుపు వేయమన్నాను. పసుపు వేశాక కొంచెం ఇదేంటి
ఉల్లిపాయలు వేయమన్నాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలండి, మంచిగా వేగాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాక టమాటోలు వేగాలండి. టమాటోలు కూడా ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకోండి. చిన్న చిన్నవైతే ఉల్లిపాయ 2 తీసుకోండి. మీడియం సైజ్ అయినా 2 తీసుకోండి. పెద్దదైతే మాత్రం ఒకటి చాలు. టమాటోలు 3 టమాటోలు తీసుకోండి. ఎందుకంటే చింతపండు మనం తగ్గిస్తాము, ఎక్కువ చింతపండు వేయవలసిన అవసరం లేదు. 3 టమాటోలు తీసుకోండి. అవి కూడా వేసేసేయండి. ఉల్లిపాయలు వేగాక అవి కూడా వేసేసేయండి. వేసేసాక అవి కూడా వేగిపోనివ్వండి. ఇందాకనే కరివేపాకు వేసేసారు. సో నేను చెప్పినట్టు నువ్వులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కంపల్సరీ అండి. ధనియాలు ఇవన్నీ కంపల్సరీ. ఇవన్నీ వేగిపోయాక అప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసాక మీరు టమాటోలు వేస్తారు. టమాటోలు అన్నీ మగ్గిపోయాక, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాక అప్పుడు మీరు వేయించిన అదే మీరు రెడీ చేసి పెట్టుకున్న ఈ వంకాయలను కూడా వేసేస్తారు. అన్నీ కలిపి ఒకటేసారి కలిపేస్తారు. కలిపేశాక దాన్ని కొంచెం దానిపైన కొత్తిమీర వేసేస్తారు. ఇంకా అయిపోయినట్టేనండి, అన్నీ రెడీగా ఉన్నాయి. కొంచెం దాంట్లోనే కొంచెం ఒక చిన్న ముక్క, ఒక ఎంతంటే చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేయండి. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసేసి, ఇందాక టమాటోలు వేసాం కాబట్టి సరిపోతుంది. సో అవన్నీ వేసేసి మీరు పసుపు కొంచెం ఇందాకనే పసుపు వేయాలి మీరు. వేసేసాక ఇంకా ఎండు కారంతో సంబంధం లేదండి, ఇది ఎల్లోగానే ఉంటుంది పచ్చడి. నువ్వులు అన్నీ వేస్తాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో పచ్చిమిరపకాయలు మాత్రం మీ కారానికి తగినంత వేసుకోండి. కొంచెం స్పైసీగానే ఉంటేనే బాగుంటుంది, మరీ చప్పగా, ఎందుకంటే నువ్వులు వేస్తాం కాబట్టి కమ్మదనం వచ్చేస్తుంది. సో అందుకే 15 పచ్చిమిరపకాయలు అని చెప్పాను. కంపల్సరీ 15 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవన్నీ వేసేసి బాగా చల్లారనిచ్చాక ఈ కొత్తిమీరతో సహా, ఈ చింతపండుతో సహా ఈ మొత్తం ప్యాన్లో ఉన్నదంతా మీ మిక్సీ గ్రైండర్లో వేసేసి వేసేసాక కొంచెం ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకుని మిక్సీలో వేసేయండి. ఇవన్నీ వేసాక ఒక 5-6 వెల్లుల్లిపాయ రేకులు వేసేసి గ్రైండ్ చేసేసేయండి. ఎక్కువ నీరు పట్టదండి, ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉన్న నీరు, వంకాయలో ఉన్న తేమ, ప్లస్ ఈ టమాటోస్లో ఉన్న అదంతా కలిపి సరిపోతుంది. సో గట్టిగానే చేసుకోవాలి, లేకపోతే పాడైపోతుంది పచ్చడి. సో తప్పకుండా మీరు ఇలాగా గ్రైండ్ చేసేసుకోండి. మంచిగా గ్రైండ్ చేసేసుకుంటే ఒక మంచి టెక్స్చర్తో ఉంటుందండి పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను. ఎల్లో కలర్లో వస్తుంది. దాంట్లో కావాలంటే తీసి పెట్టుకున్నాక మీరు మళ్ళీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ పోపు వేసుకోండి. చాలా బాగుంటుంది. పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే మాత్రం అదిరిపోతుంది. ఉప్మాలో బాగుంటుంది, దోశల్లో బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది, ఇంకా ఏ టిఫిన్స్లో అయినా బాగుంటుందండి. నిజంగా నేను చెప్తున్నాను, మీరందరూ ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.